నర్సీపట్నంలో రోడ్డు నిర్మాణం చేపట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. 2019 ఎన్నికలకు 2 నెలల ముందు టీడీపీ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే 19 కోట్ల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసిన సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలని ఆయన అన్నారు. అయ్యన్న పాత్రుడు గారికి మరి స్పీకర్ పదవి వస్తుందని చెప్పి కూడా పేపర్లు చూసాం. నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే అంత ఉన్నతమైన స్థానం మరి ఇస్తున్నందుకు, ముఖ్యంగా నర్సీపట్నానికి ఇస్తున్నందుకు మరి అయ్యన్న పాత్రుడు గారికి మరి మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నిన్న చూస్తే అయ్యన్న పాత్రుడు గారు ఆరిలోవ గొలుగొండకి సంబంధించి ఆరిలోవ రోడ్డుకి వెళ్ళడం జరిగింది. దాని మీద గతంలో కూడా మేము చెప్పాం. ఆ రోడ్డు విషయంలో మరొకసారి మీ ద్వారా మళ్ళీ నియోజక ప్రజలు కూడా తెలియాలనే ఉద్దేశం మీద మరి ఈ సమావేశం ఏర్పాటు చేసాం. అయితే నిన్న ఆరిలో రోడ్డుకి వెళ్ళినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే 26 కోట్ల రూపాయలు ఆయనే తెచ్చారని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. గతంలో కూడా మేము చెప్పాం దాని గురించి. ఏంటంటే 27/6/2017 అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. అయ్యన్న పాత్రుడు గారు చేశారు 10 కిలోమీటర్ల రోడ్ని. అయితే దాన్ని 1 సంవత్సరం 4 నెలల తర్వాత 3/10/2018 టెండర్ అయింది. అంటే శాంక్షన్ అయిన తర్వాత సంవత్సరం 4 నెలల తర్వాత టెండర్ అయింది. అది 4/1/2019 అగ్రిమెంట్ కూడా అయింది ఆ రోడ్డుకి సంబంధించి 10 కిలోమీటర్ల రోడ్డు. మరి జగనన్న ప్రభుత్వంలో 2019 తర్వాత ఆ కార్యక్రమం చేసిన సుమారుగా 6.6 కిలోమీటర్లు, ఏదైతే 10 కిలోమీటర్లు శాంక్షన్ చేశారో దానికి 6.6 కిలోమీటర్లు జగనన్న ప్రభుత్వంలో మేము పూర్తి చేయడం జరిగింది ఆ రోడ్డుని. మిగతా 3.4 కిలోమీటర్ల రోడ్డు ఏంటంటే ఆరిలో ఫారెస్ట్లో ఉంది కనుక, రిజర్వాట్లో ఉంది కనుక అటవీ అనుమతి లేకపోవడం వల్ల పని చేయలేదు. ఏదైతే 6 కోట్ల రూపాయలతో మేము చేసామో 6 కోట్ల రూపాయలు కూడా 2027 కూడా ఆ రోడ్డు చేశారు. ఆ 10 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో పని చేశారు. జగనన్న ప్రభుత్వంలో బిల్లు ఇచ్చాం 6 కోట్ల రూపాయలు. ఆ తర్వాత ఏదైతే 3.4 కిలోమీటర్లు అటవీ అనుమతులు రాకపోవడం వల్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో మేము వైదొలుగుతున్నట్టుగా ఒక రిటర్న్ గా రాసి కూడా ఆయన వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టర్. అలాగనే ఇంకోటి సుమారుగా 9/3/2019 13 కోట్ల రూపాయలతో అదే రోడ్డుకి 13 కిలోమీటర్ల రోడ్డుని తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో వచ్చింది. అంటే ఎప్పుడంటే 1 నెలలో 2019 ఎన్నికలు జరగబోతున్నాయి కనుక, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, 1 నెల రోజుల ముందు ఈ జీవో తేవడం జరిగింది అయ్యన్న పాత్రుడు గారు. టెండర్ కూడా ఎప్పుడైందండి 3/1/2020 టెండర్ని జగనన్న ప్రభుత్వంలో పిలిచాం. ఆ టెండర్ని మేము అగ్రిమెంట్ కూడా 29/4/20 అగ్రిమెంట్ కూడా అయింది జగనన్న ప్రభుత్వంలో. ఈ 13 కోట్లకు సంబంధించి 10 అంతా కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి. బిల్స్ కూడా అయినాయి. అంటే 13 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. గతంలో 6 కోట్ల రూపాయలు అంటే మొత్తం 19 కోట్ల రూపాయలు. ఆయన శాంక్షన్ చేసిన 26 కోట్ల రూపాయలు 19 కోట్ల రూపాయలు మా ప్రభుత్వంలోనే, జగనన్న ప్రభుత్వంలో చేయడమే కాకుండా మా ప్రభుత్వంలో బిల్లులు కూడా ఇచ్చాం మేము అందరం కూడా. అంటే మిగతా 3.4 కిలోమీటర్లు ఫారెస్ట్ అనుమతులు లేకపోవడం వల్ల దాన్ని ఏం చేసామంటే మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతులు ఏంటంటే గతంలో అయ్యన్న పాత్రుడు గారు మినిస్టర్గా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేని పరిస్థితి. కానీ మేము వచ్చిన తర్వాత మరి జగనన్న ప్రభుత్వంలో 11/4/2022 సంవత్సరంలో పర్యావరణం అడవులు మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు ఇవ్వడం జరిగింది. అంటే మేము అనుమతులు తెచ్చాం. అంటే ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఏం చెప్పేది ఏంటంటే అయ్యన్న పాత్రుడు గతంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అనుమతులు తేలేపోయారు. కానీ మేము ఈ అనుమతులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా తేవడం జరిగిన సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అనుమతులు వచ్చిన తర్వాత ఆ 3.4 కిలోమీటర్లు కూడా మరి రోడ్డు వేయడం జరిగింది. మరి అంత బ్రహ్మాండంగా రోడ్డు వేస్తుంటే ప్రజలందరూ కూడా సంతోషిస్తుంటే ఎంతో ఎప్పుడూ జరగాల కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు బాగా వేసారని చెప్పి ఆ ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా మరి అనుకుంటుంటే మరి నిన్న వెళ్ళి అయ్యన్న పాత్రుడు వెళ్ళి అంటారు కలవట్లు లేవు, ఇక్కడ కలవట్లు లేకుండా ఎలాగేస్తారంటారు. ఒకటే మీ ద్వారా తెలియపరచాలి.